యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటూ మరి నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం షేర్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకెంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మా ఫ్యామిలీ మెంబర్స్ గా మారలేదో, ప్రతి ఒక్కరు పాస్టర్ విలియం మినిస్ట్రీ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 61:6 వచనంలో, జనములో ఐశ్వర్యము మీరు అనుభవింతురు. హల్లెలూయా. ఎవరి ఐశ్వర్యం అనుభవిస్తారంట అండి? జనముల ఐశ్వర్యము మీరు అనుభవిస్తారంట. హల్లెలూయా. నిజంగా చూడండి, ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నాను, మరి ఎంతగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంతో బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే మరి ఎక్కువ గంటలు నేను కష్టపడతా ఉన్నాను, ఎంత ప్రార్థించినా ఎంత కష్టపడ్డా నాకు ప్రతిఫలం లేదు అని చెప్పేసి బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అంటే, నువ్వెంత ప్రయాసపడుతున్నావో, నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వెంత బిజినెస్ చేస్తున్నావో, నీకు లాభం రావట్లేదు, లేకపోతే నా ఇల్లు కట్టబడట్లేదు, లేకపోతే నా జీవితంలో మేలు జరగట్లేదు అని బాధపడుతున్నావేమో. ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ చింతిస్తూ వేదన చెందుతా ఉన్నావేమో. నేనెంత ప్రయాసపడ్డా నా ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది, నేనెంత ప్రార్థించినా మరి నేను నష్టపాలవుతున్నాను, లేకపోతే ఎంత కష్టపడ్డా నాకు లాభం లేకుండా ఉంది. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, లేకపోతే నేను ఆస్తిని అనుభవించాలి, లేకపోతే నాకు ఐశ్వర్యం రావాలి అని చెప్పేసి ఎన్ని రకాలుగా నేను ప్రయాసపడుతున్నాను, నా ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందని బాధపడుతున్నావా? మరి చూడండి, దేవుడు ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, లేకపోతే కృంగిపోతున్నావేమో. యేసయ్యా, ఇక నాకు అయిపోయింది యేసుప్రభా, ఇంకా నా వల్ల కాదు యేసుప్రభా, సమాప్తము అయిపోయింది యేసుప్రభా, నేను దుఃఖంతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, లేకపోతే అనేక సమస్యలతో ఉన్నాను యేసుప్రభా, కానీ నన్ను దృఢపరిచేవాడివి, నన్ను బలపరిచేవాడివి, నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు ఈ రోజు విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట అండి? జనముల ఐశ్వర్యం మీరు అనుభవించేదరు. హల్లెలూయా. దేవుడు అనుభవించేటట్టు చేస్తాడంట అండి. హల్లెలూయా. నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు పడ్డ ప్రతి పనిలో దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. నువ్వు అనుభవించే విధంగా నీకు ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుందంట అండి. ఒక మంచి పేరు నీ దగ్గరకు వస్తుందంట. ఘనతను దేవుడు ఇస్తాడంట. మీ జీవితంలో స్టెప్ బై స్టెప్ మీరు దేవునిలో ఎదుగుతారంట అండి. హల్లెలూయా. కాబట్టి దేని విషయంలో మీరు చింతించకండి, భయపడకండి, దిగులు చెందకండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దుఃఖపడుతున్నారేమో, ఈ రోజు నన్ను అందరు తృణీకరిస్తున్నారు, అందరు నన్ను బాధ పెడుతున్నారు, ఈ రోజు నేను ఎవరికి నచ్చట్లేను, ఎందుకంటే నా దగ్గర ఏం లేదు, ఐశ్వర్యం లేదు. హల్లెలూయా. కానీ ఈ రోజు దేవుడు ఐశ్వర్యానికి ఇవ్వబోతుందండి. హల్లెలూయా. ఈ రోజు డబ్బు ఉంటే కదండి, పేరు ఉంటే, ప్రతిష్టలు ఉంటే, లేకపోతే ఘనత ఉంటేనే, లేకపోతే నీకు మంచి జ్ఞానం ఉంటేనే చాలా మంది దగ్గర చేస్తూ ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ మన దేవుడు నీ జ్ఞానము చూడడు, నీ చదువుని చూడడు, నీ ఆస్తిని చూడడు, నీ డబ్బు నీ హోదాని చూడడు కదండి, ఏది చూడడు అండి. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి హృదయం అవసరం లేదు, కానీ ఏం కావాలండి? డబ్బు కావాలి కదండి. పేరు ప్రతిష్టలు ఉంటేనే, ఒక మంచి పొజిషన్లు ఉంటేనే నీ దరి చేస్తూ ఉంటారు, నీ దగ్గర ఉంటారు, నీకు సహాయంగా ఉంటారు. నీకు ఒక రూపాయి హెల్ప్ చేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఇంత ప్రాపర్టీ ఉందని చెప్పేసి ఏం చేస్తారంటే ప్రేమ చూపిస్తారు. కానీ దేవుడు అవన్నీ ఏమి చూడడండి. నీ ధనాన్ని, నీ డబ్బుని, నీ అందాన్ని, నీ హోదాని ఏది చూడడంట. దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని చూస్తాడంట, నీ ప్రేమ మనసు చూస్తాడంట, ఆయన ప్రేమించే విధానం చూస్తాడంట అండి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు దరి చేర్చే దేవుడు అండి, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ సమస్య నుంచి విడిపించే దేవుడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి. ఈ రోజు నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం లేదు, ఎవరు నాకు అండగా లేరు అని బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావు. కానీ దేవుడు చెప్తున్నారు, ఈ రోజు నువ్వు ఏ విషయంలో దిగులు చెందకు, ఏ విషయంలో నువ్వు భయపడకు, నేను నీకు కార్యము జరిగించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా కుమారుడా, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే
ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారో, మీ జీవితాన్ని దేవుడు మార్చబోతుండు. నిజంగా ఈ వాక్యం మన జీవితాన్ని మారుస్తుందండి. ఈ వాక్యం మన పరిస్థితిని మారుస్తుంది. ఈ వాక్యం మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలో మనకు నేర్పిస్తా ఉంటది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడండి. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, ధైర్యం కలిగి ఉండండి. ఈ రోజు దేని విషయంలో మరి బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో, దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడి వాగ్దానం దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభు. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభ, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలుతో నింపండి యేసుప్రభ. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వించండి, వారిని దీవించండి, పోషించి సంరక్షించండి యేసుప్రభ. దేవా మీరే కార్యాలు జరిగించండి. అమాస పుణ్యం, కారణమిక ఇష్టం, అంతశక్తులు, చీకటి శక్తులు, అంధకర శక్తులు యేసు నామములో విడుదల పొందునుగా కైసా. మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి యేసయ్యా. దేవ గర్భఫలం లేని వాళ్ళు, ఐసీలో ఉన్న వారిని స్వస్థత, విడుదల దయచండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం యేసుప్రభ. ఎంతమంది లైఫ్ సెటిల్ దయచండి, జాబ్ దయచండి, స్కూల్ కాలేజ్ జాబ్ రాకవారు ప్రయాణంలో తోడుగా ఉండండి యేసుప్రభ. మీరే సహాయం దయచండి, అద్భుతం జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయం చేయండి యేసుప్రభ. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు దయచండి, గొప్ప ఆశీర్వాదం దయచండి, గొప్ప దీవెన దయచండి యేసయ్యా. నువ్వే సహాయం దయచండి, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు వేసే వరకు సమస్య నుంచి విడిపించండి. ఎంతమంది ఇల్లు కట్టాలనుకుంటారో, సంఘాలు కట్టాలనుకుంటారో వారందరికీ కావాల్సిన డబ్బును సమకూర్చండి యేసుప్రభ. అద్భుతం జరిగించండి యేసయ్యా. మేలు చేయండి యేసుప్రభ. మీరే సహాయకర్త యేసయ్యా. ప్రతి కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసుప్రభ. రక్షణ భాగ్యం దయచండి దేవా. నువ్వే సహాయం దయచండి యేసయ్యా. ఎంతమంది సన్నిధికి వెళ్ళలేకపోతున్నారు వారందరినీ సన్నిధికి వెళ్ళేటకు సహాయం దయచండి. ప్రార్థన జీతం, ముఖాల అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు దయచండి యేసుప్రభ. ప్రతి కుటుంబ స్వస్థత, విడుదల దయచండి. వరకు ఆర్కి బుద్ధులు, సమస్యలు, తాగుడు, వ్యసనాలు, దేనికైతే బానిసత్వం అయిపోయి ఆ బానిసత్వం అన్నిటి నుంచి విడిపించి వారి కుటుంబాలు పోషించి సంరక్షించి వారికి ప్రతి అవసరాలు తీర్చండి యేసుప్రభ. మీరే కార్యం చేయండి. ఐసీలో ఉన్నవారు స్వస్థత, విడుదల దయచండి. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత, విడుదల కలిగచేసి నువ్వే సహాయం దయచండి. ఎంతో మంది మోకాల నొప్పులు, క్యాన్సర్ అన్నిట్లో రకరకాల రోగాలతో బాధపడుతున్నారు యేసయ్యా. వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థత, విడుదల కలిగచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.